ఇక డీటెయిల్స్ చూద్దాం. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఉందని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలోని ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లని ఆయన పరిశీలించారు. అభ్యర్థులు, ఏజెంట్లు 2 పర్యాయాలు స్ట్రాంగ్ రూమ్లని పరిశీలించే అవకాశం కల్పించినట్లుగా తెలిపారు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడుల్ని దృష్ట్యా 20 కంపెనీలకు చెందిన బలగాల్ని రాష్ట్రానికి కేటాయించినట్లు ఎంకే మీనా తెలిపారు. కౌంటింగ్ రోజు, ఆ తర్వాత కూడా ఎలాంటి ఘర్షణలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, కేవలం పోలింగ్ తర్వాత రోజు మాత్రమే అల్లర్లు జరిగినట్లు మీనా వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈరోజు గుంటూరు జిల్లా సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్స్, తర్వాత కౌంటింగ్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మనం మామూలుగా స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్ అంటే 3 టైర్ అరేంజ్మెంట్ ఉంటుంది. మనకు ఫస్ట్ టైర్లో సిఆర్పిఎఫ్ ఉంది, సెకండ్ టైర్లో ఎస్ఏపి స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంది, థర్డ్ టైర్ పోలీస్ సివిల్ పోలీస్ అరేంజ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ పక్కాగా ఉన్నాయి. తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక సీసీటీవీ కెమెరా ఉంది, కారిడోర్స్లో కూడా సీసీటీవీ కెమెరా ఉన్నాయి. క్యాండిడేట్స్ కోసం కూడా మనము ఇక్కడ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటే క్యాండిడేట్స్ లేదా వాళ్ళ ఏజెంట్ వచ్చినప్పుడు, రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫిజికల్గా కూడా 2 సార్లు డేలో ఒక టైం డిసైడ్ చేసుకొని అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకువెళ్ళి ఫిజికల్గా చూపించడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ నేను ఆల్రెడీ 2 జిల్లాలు చూశాను, 3 జిల్లాలు చూస్తున్నాము. మళ్ళీ ఈ నెక్స్ట్ 2-3 డేస్లో సమ్ 5-6 ఇంకో వెళ్ళి చూస్తాము. సో పోలింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి మనం వచ్చేసాము. ఆ ఫైనల్ స్టేజ్లో ఆ రోజు సెక్యూరిటీ సంబంధించి, సేఫ్టీ సంబంధించి, కౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఏమీ డిఫెక్ట్ రాకూడదు, గ్యాప్ రాకూడదు. రైట్. మొత్తంగా గతంలో జరిగిన ఘర్షణలు మళ్లీ పునరావృతం కాకుండా ఎన్నికల ఫలితాల రోజు ఏ విధమైన భద్రతా ఏర్పాట్లు చేశారు, అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది అంటూ కూడా మీనా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కొద్దిసేపటి క్రితం ఆయన నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ ఈవీఎం కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడం జరిగింది. ప్రధానంగా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ కి సంబంధించి ఏదైతే కౌంటింగ్ ఉందో 4వ తేదీకి సంబంధించి అసలు ఏ విధంగా ఉంది ఏమిటి అనే దాని మీద ఆయన ఈవీఎం కి సంబంధించి, ఈవీఎంల భద్రతకు సంబంధించిన అంశాలు కూడా కూలంకషంగా కూడా ఆయన అక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి 3 అంచెల భద్రతా విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి సమీక్షించడం కూడా జరిగింది. అదే విధంగా కూడా అక్కడ ప్రతి చోట కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు మాత్రం కంపల్సరిగా కూడా కేవలం ఎవరికైతే పాస్ ఉంటుందో, పాస్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే, అది అభ్యర్థితో పాటు వచ్చేటువంటి ఏజెంట్ కైనా కానీ కంపల్సరిగా వాళ్ళకి పాసులు ఉండాలి. పాసులు ఉన్నటువంటి వాళ్ళనే లోపలికి అనుమతిస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే టేబుల్ కి ఒకళ్ళ చొప్పున కూడా ఏజెంట్లని నియమించుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఏదైనా భద్రతకు సంబంధించిన అంశాల్లో మాత్రం ఏమైనా మాత్రం ఇబ్బందికరమైన విషయాలు కానీ, వీళ్ళకి అనుమానాలు కానీ ఉన్నట్లయితే మాత్రం ఫిజికల్ గా వచ్చి ఈ భద్రతకు సంబంధించి, ఆ స్ట్రాంగ్ రూమ్ కి భద్రతకు సంబంధించిన అంశాలని చెక్ చేసుకోవచ్చు, ఫిజికల్ గా వచ్చి చెక్ చేసుకోవచ్చు అని ఆయన తెలియజేశారు. అలాగే ప్రెసెంట్ అయితే మాత్రం ఎలక్షన్స్ జరిగినటువంటి రోజు ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ తర్వాత రోజు మాత్రం ఇక్కడ పల్నాడుకి సంబంధించి, పల్నాడులో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అటువంటి ఇన్సిడెంట్ ఏవి కూడా పునరావృతం కాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెన్సిటివ్ ఏరియాస్ కానీ, మిగతా రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో కానీ 20 కంపెనీల పారామిలిటరీ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అయితే తెలియజేశాడు. మొత్తానికి ఈ ఎలక్షన్స్ సంబంధించి, ఎలక్షన్స్ లో జరిగినటువంటి గొడవలు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి ఈ హింసాత్మక ఘటనలు కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగలేవు అని చెప్పి ఆయన అయితే ఒక హెచ్చరికగా జారీ చేసిన విధంగా కూడా తెలియజేశాడు. దీనికి సంబంధించి అభ్యర్థులకి ఎటువంటి ఈ భద్రతకు సంబంధించి కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదని మాత్రం ఆయన ప్రత్యేకంగా కూడా తెలియజేశాడు. ప్రధానంగా
దీనికి భద్రతకు సంబంధించిన అంశాలు మాత్రం పూర్తిగా కూడా క్లారిటీతో ఉన్నాము. ప్రతి స్ట్రాంగ్ రూమ్ కూడా ఏదైతే ఈవీఎం కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తాము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నామని అన్ని కూడా వెల్ కండిషన్ లో ఉన్నట్టుగా కూడా ఆయన తెలియజేశాడు. అదే విధంగా రేపు 4వ తారీఖు జరిగే ఏదైతే దీనికి సంబంధించిన కౌంటింగ్ ఉందో కౌంటింగ్ కి సంబంధించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఇబ్బందులు లేకుండా హింసాత్మక కార్యక్రమాలు లేకుండా కూడా జరుగుతుందని ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి కనపడింది. రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ.